నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఏలూరు జిల్లాను స్వర్ణ ఏలూరు, స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి। జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పిలుపు। ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న మానవ మారణ హోమాన్ని వెంటనే ఆపాలి। సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాద్ డిమాండ్। స్వచ్ఛ మున్సిపాలిటీగా అవార్డు పొందిన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అవార్డును అందుకున్న మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరమణ। ఏలూరు జిల్లాను స్వర్ణ ఏలూరు, స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి పిలుపునిచ్చారు। ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్తో కలిసి కలెక్టర్ అవార్డులను అందించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు। అధికారులు, ప్రజలు కలిసికట్టుగా మనసు పెట్టి పనిచేస్తే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అన్ని విభాగాల్లోనూ రాష్ట్ర స్థాయి అవార్డులను సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు తీసుకోవచ్చన్నారు। ప్రస్తుతం ఏలూరు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 2, జిల్లా స్థాయిలో 51 స్వచ్ఛ అవార్డులు సాధించిందని, రానున్న స్వచ్ఛ అవార్డుల సమయానికి ప్రస్తుతం సాధించిన అవార్డులకు రెట్టింపు అవార్డులు సాధించేలా లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధ, డిఎంహెచ్ఓ డాక్టర్ పీజీ అమృతం తదితరులు పాల్గొన్నారు। ప్రతి నెల 3వ సాటర్డే అన్ని చోట్ల అందరూ కలిసి క్లీనెస్ ప్రోగ్రామ్, శానిటేషన్ ప్రోగ్రామ్, ఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అన్ని చేయాలనే ఉద్దేశంతో మనం మొదలుపెట్టాము। సో అందరూ ఎవ్రీ సాటర్డే అక్రాస్ ద డిస్ట్రిక్ట్ అన్ని పంచాయతీలో ఏదో ఒక క్లీనింగ్ యాక్టివిటీ, జస్ట్ ఆఫీస్ అవార్డ్స్ కాదు, మీ నామినేషన్ అంతా స్క్రీనింగ్ చేసి గవర్నమెంట్కి పంపిస్తే స్టేట్ లెవెల్లో ఒక థర్డ్ పార్టీ టీంని పెట్టి మనం చెప్పింది కరెక్టేనా వెరిఫై చేసుకొని అందులో 51 అవార్డ్స్ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది। సో ఇవన్నీ మనకి ఇచ్చిన అవార్డ్స్ కాదు, సో మీ అందరూ గర్వపడాల్సిన అవార్డ్స్। సో ఇప్పుడు ఎంతో ఒక స్కూల్లో, హాస్పిటల్లో మంచిగా ఉంటే, క్లీన్గా ఉంటే అందువల్ల మనకి ఏమి ఉపయోగం అంటే మనకి మాత్రం కాదు, మనకు వస్తున్న టూరిస్ట్ పబ్లిక్ మధ్యలో కూడా గౌరవం పెరుగుతుంది। సో అందువల్ల ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మన ఆఫీసెస్, మన ఉన్న స్ట్రీట్, మన టెంపుల్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అన్ని క్లీన్గా పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నాయి। సో అది మనకు తెలిస్తే కూడా ఒక మూమెంట్గా చేసినప్పుడు బ్యాన్ చేస్తూ దానికి ఆల్రెడీ రెమెడీస్ తీసుకొచ్చి మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ఆఫీసెస్గా ఏలూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసెస్ మారాలని మేము మన టార్గెట్ పెట్టుకుంటున్నాము। ఈరోజు అన్ని కదా అని అనుకోకుండా అందరూ మన జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మన మేయర్ గారు కానీ, మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అందరూ వచ్చి దిగి మేము ఊరికి మాట్లాడడం కాదు, నేను కూడా మీతో కలిసి పోరాడి మనం ఏం కావాలో మన స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఏలూరు మొదలుగా తీసుకొస్తామని చెప్పి అన్నింటిలో ఎప్పుడు తెలిసిన అన్నింటిలో వచ్చి మనకి వాళ్ళ సపోర్ట్ ఇచ్చి దిగి పని చేస్తున్న మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరికీ నా ధన్యవాదాలు। ఈ రోజు మన జిల్లాలో 51 అవార్డ్స్ వచ్చి స్టేట్ లెవెల్లో 2 అవార్డ్స్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ లేకుండా కాదు। సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మన జిల్లా పరిషత్ చైర్మన్ మేయర్ గారికి। సో ఇంకా మనకు పెట్టుకున్న టార్గెట్లో అచీవ్ చేయడానికి మీ అందరి సపోర్ట్ కావాలి। సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్। ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న మానవ మారణ హోమాన్ని వెంటనే నిలుపుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ డిమాండ్ చేశారు। పాలస్తీనాపై ఇజ్రాయెల్ వైఖరిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరపాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో శాంతి ర్యాలీ చేపట్టారు। ఈ ర్యాలీకి ముస్లిం జేఏసీతో పాటుగా పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి। ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి నేటికి 2 సంవత్సరాలు పూర్తయిందని, ఈ సమయంలో 70,000 మంది అమాయక పాలస్తీనా పౌరులు ప్రాణాలు
ప్రాణాలు కోల్పోయారని 1,75,000 మంది పాలస్తీనా పౌరులు వికలాంగులు అయ్యారన్నారు. ప్రపంచ ప్రజలంతా ముక్త కంఠంతో ఈ దాడుల్ని ఖండించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ముస్లిం జేఏసీ నాయకులు షేక్ ముస్తఫా మాట్లాడారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో నాయకులు ధర్ముల సురేష్, టి సుధాకర్, షేక్ నజీర్, అబ్దుల్ షాహీ, షేక్ బాజీ, మహమ్మద్ ఉమర్ షరీఫ్, మద్దార ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా విప్లవ జై జై పలుకుతున్నారు. అల్లే నుండి ప్రపంచం వరకు పాల్గొని గాజాపై యుద్ధాన్ని ఆపాలని చెప్పి మా ముస్లిం జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం. అమెరికా సామ్రాజ్యవాదం అండతో ముఖ్యంగా ఇటీవల కాలంలో ట్రంప్ సర్కారు బహిరంగ మద్దతుతోని నెతన్యాహు ప్రభుత్వం అంటే ఇజ్రాయెల్ నెతన్యాహు ప్రభుత్వం ఇవాళ గాజా మీద విధ్వంసకాండ సాగిస్తుంది. ఈ రోజుకి సరిగ్గా 2 ఏళ్ళు అవుతుంది. 70,000 మంది మరణాలు, అందులో చిన్నపిల్లలు, స్త్రీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా దాదాపు 1,75,000 మంది ఇప్పటికీ క్షతగాత్రులయ్యారు. అదేదో సాధారణ గాయపడే క్షతగాత్రులు కూడా కాదు, వికలాంగులైన వాళ్ళే. ఇంత దారుణం జరుగుతున్నా కూడా ఐక్యరాజ్య సమితిలో 150 దేశాలు గుర్తించినప్పటికీ కూడా ఇవాళ వరకు కూడా వెనకడుగు వేయకుండా ఈ బీభత్సకాండను కొనసాగిస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అనేక ప్రజాతంత్ర, వామపక్ష, విప్లవ సంస్థలన్నీ కూడా ఈ రోజున గాజా మారణకాండకి, నరమేధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మీద జంగారెడ్డిగూడెం డివిజన్ కమిటీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇంట్లో ముస్లిం పెద్దలు కూడా కలిసి వచ్చి వాళ్ళ ఆదివాసీలో ముస్లింల సమైక్యంగా భుజం కలిపి జంగారెడ్డిగూడెం పురవీధుల్లో దాదాపు 700-800 మంది ర్యాలీ నిర్వహించడం అనేది ఎక్కడో గాజాలో జరుగుతున్న అన్యాయాన్ని మేము చూస్తూ మౌనంగా ఉండం. మేము కూడా మనుషులమే, మానవులమే, మాకు కులాలు మతాలు కంటే కూడా మానవత్వమే ముఖ్యము అని చెప్పి ఇవాళ స్పందించి చేయడం అనేది. ఈరోజు అక్టోబర్ 7వ తారీఖు కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం అది పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమై 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో 70,000 మంది ప్రజల్ని, పాలస్తీనా ప్రజల్ని ఇజ్రాయెల్ దేశం మరి చంపేయడం జరిగింది. 1,80,000 మంది కాళ్ళు పోవటం కానీ, చేతులు పోవటం కానీ ఇలాంటి అంగవైకల్యం ఏర్పడిన వాళ్ళు 1,70,000 మంది ఉన్నారు. ఆకలి చావులతో చచ్చిపోయిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. ఇంతటి మరణకాండ, దహనకాండ 2 సంవత్సరాల నుంచి అమెరికా అండదండలతోటి పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి చేయడం జరుగుతుంది. ఇది చాలా దారుణమైన చర్యగా మేము భావిస్తూ ఈ రోజున జంగారెడ్డిలో సిపిఎంఎల్ పార్టీ మరి భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. దానికి మద్దతుగా జంగారెడ్డి ముస్లిం జేఏసీ తరఫున మేము కూడా మద్దతు ఇచ్చి అక్కడ పాలస్తీనాలో శాంతి ఏర్పడాలి, ఇజ్రాయెల్ దాడుల్ని అరికట్టాలని చెప్పేసి మేము అంతా కోరుకున్నాం. ఐక్యరాజ్య సమితి ఏమైతే చెప్పిందో దాన్ని తూచ తప్పకుండా మరి ఇజ్రాయెల్, అమెరికా పాటించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రకటించిన అవార్డులలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ స్వచ్ఛ మున్సిపాలిటీకి అవార్డును పొందింది. ఈ మేరకు ఈ అవార్డును జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ చేతుల మీదుగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కమిషనర్ కె వెంకటరమణ, హెల్త్ అసిస్టెంట్ దుర్గా ప్రసాద్లు అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ కార్పొరేషన్ అనేక సర్వేలు జరిపి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా ప్రకటించిందన్నారు. పట్టణంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది కృషి వల్లే ఈ అవార్డు పొందగలిగామన్నారు. రాబోయే రోజుల్లో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ మరిన్ని అవార్డులు పొందేందుకు, పట్టణం మరింత అభివృద్ధి చెందేందుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. జంగారెడ్డిగూడెం ప్రజలకు నమస్కారం అండి. స్వచ్ఛత అవార్డ్స్ 2025కు గాను స్టేట్ లెవెల్లో నామినేషన్లు పొంది అధికారులందరూ స్క్రూటినీ చేసి పంపడం జరిగింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారికి వారు థర్డ్ పార్టీ ఎంక్వైరీ ద్వారా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి జిల్లాలో స్వచ్ఛ మున్సిపాలిటీగా అవార్డు నిన్నటి రోజు అనగా 6/10/2025 జిల్లా కలెక్టర్ ఏలూరు వారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకందరికీ పోటీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ స్వచ్ఛత అవార్డ్స్ రావడానికి ముందులో ఉంది. వీటిని ప్రజలందరూ సహకరించి ఎక్కడ పడితే ఎక్కడ చెత్తను వేయకుండా
జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ సిబ్బందికి ఇచ్చి అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రోడ్డు ఆక్రమణ కావచ్చు, రోడ్డుకు ఇటువైపు అటువైపు చెత్తను వేయడం కావచ్చు, అవన్నీ ఈకోకుండా ఎంత నీట్గా చేస్తే రాబోయే కాలంలో స్టేట్ లెవెల్లో మన జంగారెడ్డి మున్సిపల్ గుర్తింపు రావడానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మా కౌన్సిలర్ సిబ్బందికి అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా రాబోయే కాలంలో స్టేట్ లెవెల్లో అవార్డు అందుకోగలమని సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతు రక్షణ వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తోందని సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని యూటీఎఫ్ భవనంలో ఈ నెల 30-31 తేదీల్లో జంగారెడ్డిగూడెంలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా 23వ మహాసభల నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా సహాయక కార్యదర్శి బొడ్డు రాంబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగ్గా జిల్లా మహాసభల కరపత్రాల్ని నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. రైతు మనుగడ కోసం రైతు ఉద్యమాలే మార్గమన్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన చెందారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు నేటి రైతాంగానికి అవసరమన్నారు. రైతు రక్షణ, వ్యవసాయ పరిరక్షణ కోసం కృషి చేయాల్సిన కర్తవ్యం అందరిపైన ఉందన్నారు. ఈ నెల 30-31 తేదీల్లో జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరిబత్తుల సీతారామయ్య, పాసల సూర్యారావు, ఆనపర్తి వెంకటేశ్వరరావు, బోడిక రామచంద్రారావు, గోలి నర్సిరెడ్డి, మాండ్రు సూర్యచంద్రం, అల్లూరి వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30-31 తారీఖుల్లో జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా 23వ మహాసభల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి రైతాంగానికి, పెద్దలకు, ప్రముఖులకు, వివిధ వ్యాపార వర్తక వాణిజ్య సంస్థలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో మొదటిసారిగా ఈ రైతు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అంటే రైతు అంటే అందరికీ తెలిసిందే, దేశానికి తిండి పెట్టేది రైతు. ఇవాళ వ్యవసాయంలో కష్టపడుతున్న రైతు, మరి అట్లాంటి రైతు కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే రైతులందరూ కూడా అన్ని పంటల రైతుల సంఘంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పనిచేస్తూ ఉన్నది. గత 90 ఏళ్లుగా ఈ సంఘం పనిచేస్తూ ఉన్నది. మరి ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి సంస్థాగత పరంగా మహాసభలు నిర్వహించుకుని తీర్మానాలు చేసుకుని కమిటీలు ఎన్నుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే మన జంగారెడ్డిగూడెం పట్టణంలో రైతు సంఘం 23వ జిల్లా మహాసభల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మహాసభల్లో కూడా రైతాంగ సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించడం, అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి రైతుల యొక్క సమస్యలు తీసుకెళ్లడం, ఇట్లాంటి ఎజెండాతోటి ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర నాయకులు కూడా ఈ మహాసభల్లో పాల్గొంటారు. అత్యంత ఉత్సాహపూరితంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో రైతు సంఘం మహాసభలు నిర్వహించాలని చెప్పేసి ఇవాళ భావించడం జరిగింది. ఈ మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం ప్రతిభ స్కూల్ ఖ్యాతి మరింత పెరిగింది. ఎస్జీఎఫ్ఐ తాయిక్వాండో పోటీల్లో ప్రతిభ స్కూల్ విద్యార్థి పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ నేపథ్యంలో సదరు విద్యార్థిని స్కూల్ యాజమాన్యంతో పాటుగా పలువురు ప్రముఖులు అభినందించారు. ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 6వ తేదీన జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ఐ తాయిక్వాండో పోటీల్లో జంగారెడ్డిగూడెం ప్రతిభ స్కూల్ విద్యార్థి హర్షవర్ధన్ పాల్గొన్నారు. అండర్ 14 బాలుర విభాగంలో తన ప్రతిభను కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దీంతో ఈ నెల 11, 12 తేదీల్లో బాపట్ల జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ ను స్కూల్ యాజమాన్యం సరోజారెడ్డి, సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డి అభినందించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంత ఇల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ రవికిరణ్ నీలా, ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరణ వార్తల్లోకి స్వాగతం. జయప్రకాష్ జయంతి వర్ధంతిల సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో జయప్రకాష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన సమావేశంలో జయప్రకాష్ యూత్ అసోసియేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. జయప్రకాష్ జయంతి వర్ధంతిని పురస్కరించుకుని నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు టౌన్ హాల్లో షటిల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 11వ తేదీన శ్రీ సాయి దుర్గ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో జేపీ సెంటర్ వద్ద మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుందన్నారు. కావున ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా జయప్రకాష్ నారాయణ గారి 47వ వర్ధంతి, అలాగే 125వ జయంతి సందర్భంగా మా జేపీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జేపీ సెంటర్ నందు అక్టోబర్ 8వ తారీఖు నుంచి షటిల్ పోటీలు, అలాగే అక్టోబర్ 11వ తారీఖు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖు వర్ధంతి సందర్భంగా మన చెట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్ నందు షటిల్ కాంపిటీషను సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే జయంతి సందర్భంగా అక్టోబర్ 11వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి స్థానిక జేపీ సెంటర్ నందు జేపీ యూత్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈ మెడికల్ క్యాంప్కి సాయి దుర్గ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి జంగారెడ్డిగూడెం ప్రజానీకం అంతా కూడా వచ్చి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా అమ్మవారి సన్నిధిలో 80వ చండీ హోమాన్ని జరిపి మహోత్సవ మహాపూర్ణాహుతి సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ మాట్లాడారు. నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 15 రోజుల పాటు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు అమ్మవారు 108 చీరలతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. కావున ప్రతి ఒక్కరూ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటుగా ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, సభ్యులు శ్రీ నూకాంబికా సేవా బృందం పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన కొలువైనున్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలోని అత్యంత వైభవంగా దేవీ నవరాత్రుల కార్యక్రమం నేటితో ముగిసింది. నేడు 80వ చండీ హోమం, తనంతరం ఇక్కడ పూర్ణావతి కార్యక్రమం, తనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేశాము. వందలాది మందిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ పూర్ణావతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ దేవీ నవరాత్రుల కార్యక్రమానికి ఎంతో ఇదిగా సేవ చేసిన సేవాదళం వారికి, వివిధ రూపాల్లో ఆర్థిక సాయం చేసిన వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పత్రికా విలేకరులకి, మరియు మేము గుడి కట్టినప్పటి కాడి నుంచి అన్ని రకాలుగా కూడా చేయూతనిస్తున్న గ్రామ పెద్దలకు అందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు వారందరికీ ఉండాలని, ఇంకా దినదిన అభివృద్ది జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా చెందాలని మరొకసారి అమ్మవారి తరఫున వాళ్ళందరికీ ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో జీఎస్టీ 2.0పై విస్తృత ప్రచారం చేస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. భీమడోలు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో, అదేవిధంగా మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద విద్యార్థులకు జీఎస్టీ 2.0పై ఎంఈఓ అవగాహన కల్పించారు. జీఎస్టీ స్లాబ్ వ్యత్యాసాలను వివరించారు. నిత్యావసరాలు సామాన్యులకు అందుబాటులో ఉండే వస్తువులపై జీఎస్టీ తగ్గుదలపై స్కూల్ కరెస్పాండెంట్ ఎలమర్తి రవీంద్రకుమార్తో కలిసి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. జీఎస్టీ వ్యత్యాసాల గురించి తెలుసుకున్న వివరాన్ని ఇంటి వద్ద తల్లిదండ్రులకు తెలియజెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు జీఎస్టీ 2.0పై పలు రకాల పోటీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ జీఎస్టీ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి మొదట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం ఆలోచించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే ప్రోగ్రాంలో టుమారో మీకు ఎసరేటింగ్ ఈ జిఎస్టీ మూలంగానే మనకి ప్రభుత్వం వారు ఎంతో సౌకర్యాలు అన్నమాట ఏర్పాటు చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు జీవనోపాధికి ఎక్కువ అవకాశాలు ప్రభుత్వం వారు ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వారు, కేంద్ర ప్రభుత్వం అత్యాధునికమైనటువంటి మన పక్క దేశాల నుండి మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అధునాతనమైన ఏరోప్లేన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ తయారు చేస్తున్నారు. అంటే మన రక్షణ కోసమే ఈ డబ్బుని ఉపయోగిస్తారన్నమాట. మనం అనుకుంటాం ఈ బాబాయ్ బోర్డు ట్యాక్స్ కట్టేస్తున్నాం, ఇదంతా వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటో అనుకుంటాం. అంతేకాకుండా మనం ఇక్కడ నుంచి ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళాలనుకోండి 6 to 7 hours టైం పట్టేది. ఇప్పుడు ఓన్లీ 4 to 5 hours మనం హైదరాబాద్ చేరుకుంటున్నాం. ఎందుకనంటే రోడ్లు వ్యవస్థ ఎంతో చాలా చక్కగా నిర్మించారు. బోల్డ్ ఫ్లైఓవర్లు అవన్నీ వెయ్యాలంటే లక్షల కోట్ల డబ్బుతోటి, వచ్చినటువంటి డబ్బుతోటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు వాళ్ళు ఎంతో పాటుపడి ప్రజల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకుని అందరూ మన దేశంలో ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని చెప్పి కోరుకునేటువంటి ప్రభుత్వాల ఆధ్వర్యంలో మనం ఉద్యోగం చేసుకుంటున్నాం, మీరు చదువుకుంటున్నారు. అదేవిధంగా అలాగే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారు పన్నులు తగ్గించడం మూలంగా మా ప్రిన్సిపాల్ సార్ సెమినార్ పెట్టారు. ఆ సెమినార్లో విషయాలు చెప్పారని చెప్పి మీ పేరెంట్స్కి ఏం చెప్పాలి? మీరు ఎడ్యుకేట్ చేస్తారా? మరి
మనకి అన్ని వస్తువుల మీద ట్యాక్స్ తగ్గించారు కాబట్టి తగ్గిన రేట్ల ప్రకారం మనం కొనుక్కోవాలని చెప్పాలి. కొంతమంది వ్యాపారస్తులు ఏం చేస్తారంటే తగ్గకుండా అదే రేట్లకి ఇస్తున్నారు, ప్రస్తుతం ఇస్తున్నారంట. అలా మీరు ఎడ్యుకేట్ చేస్తారనుకోండి, మీరు కొనకపోయినా మీ పేరెంట్స్ కొంటారు కాబట్టి వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు జిల్లాను స్వర్ణ ఏలూరు, స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి పిలుపు. ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న మానవ మారణ హోమాన్ని వెంటనే ఆపాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాద్ డిమాండ్. స్వచ్ఛ మున్సిపాలిటీగా అవార్డు పొందిన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ. అవార్డును అందుకున్న మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.